నెలంతా ఈ వారాల్లో ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. లేఖనాల్లో కొన్ని చోట్ల పేరు పెట్టెను అని ఉంది, కొన్ని చోట్ల పేరు పెట్టుము అని ఉంది, కొన్ని చోట్ల పేరు పెట్టుదుము, పెట్టబడెను అని రాయబడింది. ఇవన్నీ ప్రవచనాలుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలా ప్రవచనాలు లేఖనాల్లో రాయబడినవి. వాటి నెరవేర్పు నూతన నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చదవబడి వాక్య భాగంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయనకున్న పేర్లు ఏం పేరు పెట్టబడిందో మొదటిగా మనం నేర్చుకున్నాం. ఆయనకున్న పేరు, పెట్టిన పేరు వాక్యము అని పేరు పెట్టారని నేర్చుకున్నాం. రెండోది పరలోకపు రాజు అనే పేరు పెట్టబడెను అని నేర్చుకున్నాం. మూడవది ఆశ్చర్యకరుడు అనే పేరు ఆయన కలిగి ఉన్నారు, పెట్టబడెను అనే విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకలో ఉన్న మర్మములో ఆయన ఆశ్చర్యకరుడు అని నేర్చుకుంటున్నాం. ఎందుకు ఆశ్చర్యం, ఏమిటి ఆశ్చర్యం అనే విషయాలు ధ్యానం చేస్తే ఈనాటి దేవులో మనము యేసుక్రీస్తు పుట్టుక ఒక ఆశ్చర్యము అని నేర్చుకున్నాం. ఈరోజు పాఠంలో ఆయన బోధ ఆశ్చర్యము. యేసు ప్రభు పుట్టడమే ఆశ్చర్యం అనుకుంటే, రెండోది యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన బోధ ఆశ్చర్యంగా ఉందని, ఆ రొక్క కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ ప్రారంభించారు. ఎలా? ఆయన యేసు ప్రభుల వారు బయటకు వచ్చి పెద్దయి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన సేవ ప్రారంభంలో బాప్తిసం పొంది బయటకు వచ్చి సాతాను చేత శోధించబడి సాతానుని జయించారు, దాన్ని ఓడించారు. ఆయన వచ్చిన విధానం ఎందుకు? నేను పరలోకంలో నుంచి భూలోకానికి నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా పంపబడ్డాను, ఆ పనిని నేను ప్రారంభించాలి అనుకున్నారు యేసు ప్రభుల వారు. ఆయన పని ఏమిటో ఆయన గుర్తించి తన పనిని ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఆయన ప్రారంభ దినాల్లో సువార్తను ప్రకటించారు. ఆయన సమాజ మందిరములోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన సువార్తను బోధిస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, శుద్ధకాయలు, అనేక మంది యూదా జాతి జనాంగం చాలామంది సమాజ మందిరాల్లో ఉన్నారు. యేసు ప్రభుల వారు బోధించటం ప్రారంభించారు. ఆయన బోధిస్తుంటే ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారు అని రాయబడి ఉంది. ఎందుకు? ఆయన బోధిస్తూ ఉంటే ఆశ్చర్యం. శాస్త్రులు బోధించారు, పరిసయ్యులు బోధించారు, శుద్ధకాయలు బోధించారు, యూదా మత నాయకులు బోధిస్తూ ఉన్నారు. అందరూ బోధిస్తూ ఉంటే కలగని ఆశ్చర్యము ఎందుకు? యేసు క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది అన్న విషయాలు ఈ ఉదయ కాలంలో ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 చదువుదాం. అందరూ తెలిసిన వాక్యమే ఇది. యేసు ఈ మాటలు చెప్పి జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచు, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారముతో వారికి ప్రకటించను. ఇది అక్కడున్న విషయం. శాస్త్రులు బోధించారు, పరిసయ్యులు బోధించారు, కానీ ఇప్పుడు ఎందుకై ఆశ్చర్యం అంటే
యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రుల వలె కాక, పరిసయ్యుల వలె కాక, శాస్త్రులు బోధిస్తే పాపం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు అని బోధించారు. లోకములో ఉండొచ్చు, లోకస్తులుగా ఉండొచ్చు అని బోధించారు. అది ప్రమాదకరమైన బోధని యేసు ప్రభుల వారు గ్రహించారు. ఆయన సేవా జీవితంలో ఆయన ప్రారంభం బోధిస్తూ ఉంటే సమాజ మందిరంలో ఉన్న యూదా జాతికి, సమాజ మందిరంలో ఉన్న శాస్త్రులకి ఆయన బోధ స్వచ్ఛముగా ఉంది. ఏమని బోధిస్తున్నాడో తర్వాత చెబుతారు. ఆయన బోధిస్తే వారికి ఆశ్చర్యం కలిగింది. ఇలా ఉందా బోధ? ఇదా బోధ అంటే ఇది నిజమైన బోధగా ఉంది, స్వచ్ఛమైన బోధగా ఉంది. అంతేకాకుండా అధికారముతో బోధిస్తున్నాడు ఆయన అని ఆ యేసు ప్రభుల వారు బోధిస్తే అధికారము కలిగి బోధించాడు అని వారందరూ ఆశ్చర్యపడరి. యేసు ప్రభుల వారు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్న సందర్భాలు, ఎక్కడ బోధించినా, ఎక్కడ ప్రకటించిన ప్రతి ప్రసంగంలో, ప్రతి బోధలో ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకది చాలా వింతగా, ఆశ్చర్యంగా లోకములో ఉన్న యోధా జాతికి అది విధానంగా ఉంది. బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 51 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. వీటన్నిటినీ మీరు గ్రహించుదురా అని వారిని అడుగుగా, గ్రహించుదమని ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరినవాడు శాస్త్రియు తన పరలోక రాజ్యంలో ప్రవేశించిన శాస్త్రియు తన ధననిధిలో నుంచి గొప్ప పదార్థములు వెలుపుకు తీసుకురావాలయ్యా చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక విషయం ఒక వ్యక్తి బోధిస్తూ ఉంటే వాడు శాస్త్ర, పరిసయ్యుడా, యాజకుడా, ప్రధాన యాజకుడా, యేసు ప్రభువా, ఎవరైనా సరే ఒక వ్యక్తి బోధిస్తూ ఉంటే ఆయన పరలోక రాజ్యములో నుంచి కొత్త విషయాలు, దాని ధరలలోంచి కొత్త సంగతులు బోధించాలి అని చెప్పారు. యేసు ప్రభు ఏం చేశాడంటే కొత్త సంగతి బోధించను, కొత్త సంగతి బోధించను, ఆ బోధకు ఆశ్చర్యపడరి అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఏంటి కొత్త సంగతి? అసలు ఏం బోధించాడు యేసయ్య? ఏమని బోధిస్తే వారికి ఆశ్చర్యం వేసింది? శాస్త్రులు బోధించారు, పరిసయ్యులు బోధించారు, ప్రధాన యాజకులు బోధిస్తున్నారు. ఇప్పుడు అందరూ బోధించే బోధ కంటే కొత్త బోధ ఏమి యేసు ప్రభుల వారు చేయలే. కానీ ఆయన బోధ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమిటి ఆయన బోధించిన బోధ అంటే, ఆయన బోధించే ముందుగా ఏం జరిగిందంటే ఆత్మాభిషేకం కలిగింది. యేసు ప్రభుల వారు అలా బోధించడానికి కారణం ఏంటయ్యా? యేసు ప్రభుల వారు స్వచ్ఛంగా, అధికారంగా, ఉన్నట్టుగా బోధిస్తుంటే ఆశ్చర్యం కలగటానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు బోధకు ముందుగా ఆత్మాభిషేకము పొందెను, ఆత్మతో నింపబడెను, ఆత్మ చేత బలము పొందెను, ఆత్మాభిషేకము పొందెనని లేఖనాల్లో వ్రాయబడి ఉంటుంది. అదే ప్రవచనంలోకి వెళ్తే యెషయా గ్రంథం 61:1 మొదటిగా ఆ మాట వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి దిగివచ్చింది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి దిగివచ్చను, దీనులకు సువర్తమానము ప్రకటించటానికి యెహోవా నన్ను అభిషేకించను. ఎందుకయ్యా? యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉంటే, యేసు ప్రభుల వారు సువార్తలు ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తలో స్వచ్ఛత ఉంది, ఆ సువార్తలో అధికారం ఉంది, ఆయన బోధలో అధికారం ఉందంటే ఎవరు దేవుని ఆత్మ చేత అభిషేకించబడి బోధిస్తే వారు మాటలు
ఆశ్చర్యముగా అధికారముగా ఉంటాయి అని రాయబడింది. మరి శాస్త్రులు బోధించారు కదా అంటే వారు ఆత్మచేత అభిషేకము పొందిన వారు కాదు, దేవుని చేత పంపబడిన వారు కాదు. యేసు ప్రభుల వారు దీనులకు పేదలకు సువార్త ప్రకటించేసి ఎవరైతే సువార్త లేకుండా సువార్తలో పేదవారుగా ఉన్నారో, లోకములో మనందరము యేసయ్య అన్నాడు లోకమంతా పేదరికంలో ఉందయ్యా అన్నాడు. ఏమిటయ్యా పేదరికం అంటే సువార్త విషయంలో విశ్వాస విషయంలో ప్రజలందరూ పేదవారే, పేదలుగా ఉన్నారు. ఎందుకయ్యా పేదకంటే భక్తిలో పేదరికం, ప్రార్థనలో పేదరికం, వాక్యం చదివే విషయంలో పేదరికం, వాక్యంలో పెరిగే విషయంలో పేదరికం. అందరూ టోటల్గా ప్రజలందరూ పేదరికంలో ఉన్నారు. వారిని నేను ఆత్మీయంగా బలపరిచి ఆత్మీయంగా వారిని అభివృద్ధి చేయటానికి నేను వచ్చాను. ఎందుకయ్యా ప్రజలందరూ పేదరికంలో ఉన్నారా, వాక్యం లేదా అంటే యేసయ్య 2 విషయాలు లేఖనాలు రాయబడింది. ఒకటి మారు మనస్సు పొందిన పేదవారు, మారు మనస్సు పొందని పేదవారు. ఈ విషయాలు గతంలో కూడా మాట్లాడాను నేను. ఈ లోకంలో చాలామంది నేను మారు మనసు పొందాను అన్నాడు, కానీ వారి లోపల మారు మనసు లేదు. పైకి మాత్రం మార్చబడ్డాడు కానీ లోపల యేసుక్రీస్తు ప్రభు కంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆత్మస్థితి వానికి లేదు. అంటే మారు మనస్సు పొందిన పేదవాడు, మరొకడు మారు మనస్సు లేని పేదవాడు. మారు మనసు లేని పాపి, మారు మనసు పొందిన పాపి. మారు మనసు పొందాము కానీ వారి జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత యోగ్యత తగిన జీవితం లేదు. ఆచార సంబంధం, మారు మనసు ఉంది, రక్షణ ఉంది, యేసు ప్రభు నమ్మావు కానీ యేసు ప్రభు గుణ లక్షణాలు నీలో లేవు. అంత ఆచారమే, లోక సంబంధమే. అందుకని నీవు పేదవాడివే, పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కు నీకు కోల్పోయాడు. మరొక వ్యక్తి అసలు రక్షణ లేదు, మారు మనసు లేదు, ప్రార్థన జీవితం లేదు, అది పాపంలోనే ఉన్నాడు. వాడికి పాప అయితే ఇతరులతో సమానంగా మారు మనసు పొందిన వాడు పాపులుగా ఉంటే వారికి సువార్త చెప్పడానికి వచ్చానయ్య నేను అంటే 2 జాతులు వారిని సమానం చేసి ఒక చోట పోసి మొత్తానికి స్వచ్ఛమైన బోధ చేసి మానవలోకాన్ని మార్చడానికి వచ్చాను అని వచ్చి ఆయన బోధిస్తూ ఉంటే ఆ బోధ ఆశ్చర్యముగా ఉండెను. ఆ బోధలో ఆశ్చర్యంగా ఉండెను. యేసు ప్రభుల వారు 9 రకాల బోధలు చేశారు. ప్రజలు ఆశ్చర్యపడటానికి కారణం ఏంటంటే యేసు ప్రభుల వారు 9 రకాల బోధలు చేశారు. దానిలో మొదటి బోధ ఏమిటి? ఆయన బాప్తిసము పొంది బయటకు వచ్చి సాతాన్ని జయించి సాతాన్ని ఓడించి ఆత్మాభిషేకం పొంది ఆయన పరిచర్య ప్రారంభించి మొదటి బోధ ఏమిటయ్యా? యేసు ప్రభుల వారు మొదటిగా చేసిన బోధ ఏమిటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. ఇప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము ఏమని పోయింది? అప్పటి నుంచి యేసు ప్రభుల వారు పరిచర్య ప్రారంభం చేసిన రోజు నుంచి యేసు ప్రభుల వారు సువార్తను ప్రకటించడం ప్రారంభము చేసిన మొదటి దినము నుంచి ఆయన పరలోక రాజ్యము సమీపించు ఉన్నది కనుక మారు మనసు పొందండి. అది ఆయన మొదటి బోధ. అని అనుకున్నారు. ఏంటి మీరు చెప్పేది బోధ కాదా, మారు మనసు లేదా అన్నారు శాస్త్రులు. అక్కడ జనానికి ఏమైందంటే ఏంటయ్యా మారు మనసు గురించి చెబుతున్నావు నీవు, మారు మనసు లేదా మాకు అంటే యేసయ్యన్నాడు మీ అందరికీ మారు మనసు లేదు. అందుకని నేను వచ్చింది ఎందుకంటే ప్రజలందరినీ నాకు రాజ్యం ఉంది, అది రాజ్యం అనేది పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది. పరిశుద్ధులు పరిపూర్ణులు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశింప చేయాలి, ప్రవేశిస్తారు. అందుకని నేను పరలోకములో నుంచి విడిచి మనుష్యుడిగా మానవుడిగా నరుడుగా నరవతారిగా మీ మధ్యకి నేను శరీరాన్ని
ధరించుకొని భూలోకంలో వచ్చాను నేను. ఎందుకంటే నిన్ను ఆ రాజ్యంలో ప్రవేశింప చేయటానికి ఎలాంటి మారు మనసు కావాలి? పరలోక రాజ్యం ఉంది, అది నాది. ఆ పరలోక రాజ్యం ఉంది, అది పరిశుద్ధం. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి నీకు ఎలాంటి మారు మనసు కావాలో చెప్పటానికి, చెప్పి మార్చటానికి నేను నరుడుగా, నరవతారిగా, కన్య మరియమ్మ గర్భములో గుండా కుమారుడుగా నేను భూలోకానికి పంపబడ్డాను నేను. అందుకని అన్నాడు, పరలోక రాజ్యము సమీపంగా ఉంది. పరలోక రాజ్యం అనేది శ్రేష్టం, అంతము కాని రాజ్యం అది. పరలోక రాజ్యం అనేది అంతము కాని రాజ్యం అది, స్థిరముగా ఉండే రాజ్యం అది, పరిశుద్ధమైన రాజ్యం అది. ఆ రాజ్యంలో రాష్ట్రాలు, రాజ్యాలు, ప్రజలు అందరూ పరిపూర్ణ మారు మనసు కలిగి అందులో ప్రవేశించాలి. కానీ లోకములో ప్రజలందరికీ మారు మనసే లేదు. ఇది ఆశ్చర్యం కాదా? ఈ మాట అంటే ఆశ్చర్యం వేస్తానికి ఏంటి? ఇన్ని కోట్ల మంది యూదా మతంతో భక్తి చేస్తుంటే, ధర్మశాస్త్రం పాటిస్తున్నాం మేము, మతనిష్ట కలిగి ఉంటాం మేము. మరి లోకంలో చాలామంది కోట్ల మంది ప్రజలు మారు మనసు పొందామని చెబుతున్నారు కదా. యేసయ్యడు మీ మారు మనసు సరైన మారు మనసు కాదు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించే మారు మనసు కావాలి. ప్రపంచం చూడండి, అంత డూప్లికేటే. ఏది కరెక్ట్గా యేసుక్రీస్తు వాక్యానుసార జీవితాలు ఎవరు కొన్ని, ఎక్కడుంది? పుట్టామా, పెరిగామా, గుడికి వెళ్ళామా, మారు మనసు పొందామా అంటున్నావు. కానీ మారు మనసు తగిన ఫలమేది? మారు మనసు తగిన జీవితమేది? మారు మనసు తగినటువంటి జీవితాలు క్యారెక్టర్ ఏది? మరి వెంట మారు మనసు పొందడం లెక్క. మారు మనసు పొందామంటే నీ ప్రవర్తనలో మార్పు ఉండాలి, నీ మాటల్లో మార్పు ఉండాలి, నీ జీవితంలో పాపులతో ఎలాంటి సంబంధం నీకు ఉండకూడదు. నువ్వు పాపులతో ఏకీభవిస్తున్నావంటే నీ మారు మనసు లేదు నీకు అని. అందుకే వేసాడు, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందాలి మీరు. మారు మనసు పొందడని ఆయన ప్రకటన చేశాడు. ఏంటయ్యా మారు మనసు లేదా మాకంటే, బైబిల్లో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే ఈ మాట రాయబడింది. దావీదు కీర్తన 55వ కీర్తన 19వ వచనం, 55వ కీర్తన 19వ వచనం చదువుదామండి. పురాతన కాలం మొదలుకొని ప్రాచీనుడగు దేవుడు, ఈ దేవుడు పురాతన కాలం మొదలుకొని మీరు ఆ లోకాలను చూస్తే, మనుషులను చూస్తే, ప్రారంభం నుంచి అంటే సృష్టి ప్రారంభంలో నుంచి మనుషులు భూమి మీద ఉత్పత్తి అయ్యింది మొదలుకొని దేవుడు లోకాన్ని, మానవుడిని అందరూ చూస్తే మారు మనస్సు లేదు అన్నాడు. ఎప్పుడు? యేసు ప్రభు పుట్టక ముందే ఈ మాట మాట్లాడింది. పురాతన కాలంలోనే యేసయ్య వచ్చినా చెప్పే మారు మనసు పొందని చెప్పే మాట కాదు ఇది. ఎందుకయ్యో యేసయ్య చెప్పాలి అవస్థ ఏంటయ్యో? యేసు ప్రభు వచ్చి మారు మనసు అనే పదం వాడి మారు మనసు పొందండి అని బోధించడానికి అవసరం ఏంటంటే, ఆనాటి కాలంలో నుంచి ప్రవక్తలు, యాజకులు, బోధకులు అనేక మంది నిజమైన ప్రవక్తలు సువార్తలు బోధించారు, ఇంటింటో బోధించారు. కానీ ఎవరు కూడా నిజమైన మారు మనస్సు పొందిన వారు లేరు. మారు మనసు లేదయ్యో. అందుకని ఈ ప్రజలందరికీ పరిపూర్ణమైన మారు మనస్సు. నా భాష అర్థం అవ్వాలి మీకు. ఆనాటి పురాతన కాలంలో నుంచి లోకములో ఉన్న ప్రజలు బైబిల్ బోధిస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ధర్మశాస్త్రము తెలుసు, కానీ మారు మనసు లేదు. ఏ మారు మనసు అంటే పరలోక రాజ్యములో ప్రవేశించే మారు మనసు నీకు లేదు. అది దేవుడు చూశాడు. ఎప్పటి నుంచి అంటే పురాతన కాలము నుంచి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక నుంచి అనేక భక్తులు, ప్రవక్తలు, యాజకులు బోధించిన, కానీ లోకములోకి నిజమైన మారు మనసు లేదు. అందుకని భక్తుడు అన్నాడు, పురాతన కాలము మొదలుకొని ఆశీనుడగు దేవుడు మారు మనసు లేని వారై, దేవుని భయపడిన వారు. మారు మనసు లేదట, దేవునికి భయపడటం మానేశాడ. మారు మనసు ఉంటే భయం ఉంటుంది, మారు మనసు లేని వ్యక్తికి ఏ భయం ఉండదు. అందుకని వేశాడు, వారికి మారు మనసు లేదు,
దేవుని భయము లేదు. భయము లేక జీవిస్తున్న ఈ లోకానికి నా రాజ్యం రాబోతుంది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, ప్రతి మనిషి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అయితే ప్రవేశించాలంటే మారు మనస్సు అవసరం. మన ప్రశ్న వేస్తాం చాలాసార్లు, మీరు బతికుండారా అంటే చేయత్తరు, చచ్చిపోయారంటే చేయత్తరు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? మనకి రెండు లేవనేగా. ఆ రెండు అంటే మనకేంటే మారు మనసు లేదు. నేను మళ్ళీ చెబుతున్నా, మారు మనసు అంటే మారు మనసు పొందిన పాపి, మారు మనసు పొందిన పాపి, మారు మనసు లేని పాపి, రెండు ఉన్నారు భూలోకంలో. రెండు గురించి చేసేనాడు. మీ అందరికీ ఒకే మారు మనసు ఇస్తావు. వాడేమో డూప్లికేట్ మారు మనసు, ఇది అసలు మారు మనసే లేని పాపి. ఈ పాపితో సమాన ఆడిద్దరు పాపులే. ఇద్దరు నేను నిజమైన మారు మనసును నడిపించి నిజమైన దేవుని రాజ్యంలో వారసులు చేసి నా రాజ్య సంబంధం చేయాలని నేను సువార్తను పాటిస్తున్నాను. ఏంటయ్యా సువార్త అంటే, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మీరందరూ ఇప్పుడైనా నిజమైన మారు మనసులో రండి, నిజంగా మార్పు చెందండి. నిజమైన మారు మనసు అంటే నీ పాపాలు ఒప్పుకోండి, పాపాలు విడిచిపెట్టండి, నిజమైన మారు మనసులోకి రండి అని యేసు ప్రభుల వారు బోధిస్తూ ఉంటే ప్రజలకు అది ఆశ్చర్యం వేసింది. ఆయన బోధ ఆశ్చర్యంగా ఉంది. మీరు బోధించటం లేదా? నాకంటే గొప్పడు అను అంటే మీరు బోధించారయ్యా, కానీ ఈ బోధలో అధికారం ఉంది, స్వచ్ఛత ఉంది, మారు మనసు గురించి ఆయన బోధించాడు అని లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది. లూకా సువార్త 5వ అధ్యాయం 32 చూద్దాం. లూకా 5:32. ఆయన వాక్యము అధికారముతో కూడినది, మారు మనసు పొందటానికై నేను పాపులను పిలవ వచ్చితిని. ఇది గమనించారు. ఇక్కడ యేసుప్రభు ఏమని బోధించాడంటే, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనస్సు పొందండి అంటే ఆ మాట లోకానికి ఆశ్చర్యం కలిగించింది. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకాడు, ఆయన బోధాశ్చర్యం అని. ఏమనంటే మారు మనసు పొందాలి మీరు అంటే, ఇది మా తెలియదా అన్నారు శాస్త్రులు పరిసయ్యులు. యేసు అన్నాడు, నేను మారు మనస్సు పొందుటకు ఏంటంట పాపులందరినీ పిలువడానికి వచ్చా. ఎవరికి? ఎందుకంటే మారు మనసు కావాలి అంటే మనుషులందరూ పాపులే కదా. ఎవరు పరిశుద్ధులే లేరు, భక్తులే లేరు, భయపడేవారే లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారి నిజంగా సేవించే నిజమైన ప్రార్థన జీవితం కలిగిన వారు భూలోకంలో లేరయ్యా. అందుకని నేను మారు మనసు పొందటానికి, దేనికంట? మారు మనసు పొందటానికి పాపిగా ఉండేవారు నేను పిలవడానికి వచ్చానయ్యా. పాపులారు రండి, నేను మీకోసం వచ్చాను, నేను మీకోసం పుట్టాను, నేను మీకోసం దిగొచ్చాను, నేను మీకు రాజ్యం ఉంది అక్కడ, అది నా రాజ్యం. నా రాజ్యంలో నీవు నేను కలిసి పరలోక రాజ్యంలో ఉండాలి. నువ్వు పాపిగా ఉండొద్దు, ఇక నువ్వు పాపిగా ఉండొద్దు. అందుకని పాపులను మారు మనసులోనికి నడపటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి పంపబడెను. అంటే మనుషులు ఆ బోధ వారికి ఆశ్చర్యంగా ఉంది, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే లోకంలో చాలామంది బోధలు చేస్తున్నారు. విమర్శ కాదు సుమా, ఇది విమర్శ కాదు, ఇది నేను చూస్తూ ఉన్నా. నేను సభకి వెళ్తాను, ఉద్యోగ సభకి వెళ్తాను. నేను ఆ సభకి ఇద్దరు స్పీకర్స్ ఉంటారు, నాతో ఇంక ఆయన ఉంటాడు. నేను బోధించినాక ఆయన నా సెకండ్ మెసేజ్ ఇస్తే సభ అంతా నవ్వుకుంటూ ఉంటుంది, సభ అంతా నవ్వులాటలో క్యారెంతలు అంటూ ఉంటారు. ఎందుకు? సభ 10,000 మంది ప్రజలకు ఉండారు, నువ్వు స్వార్థుడిగా ఉండావు, బోధిస్తున్నావు. నువ్వు బోధిస్తుంటే పరిశుద్ధాత్మ దగ్గర దిగిపోవాలి కదా. ఎందుకు నవ్వుతారు వాళ్ళు? పెండాల జనం ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు ఏళకోళ్ళగా ఉన్నారు? ఎందుకు గంతులు వేస్తున్నారు? ఎందుకు అలా ఉండంటే నీ దగ్గర అధికారంతో కూడా బోధ లేదు, అధికారంతో బోధ చేయాలవు. అందుకని నువ్వు జోక్స్ చేసుకుంటున్నారు గుళ్ళో కూర్చుని.
అందుకని యేసు అన్నాడు, నేను ఎలా కాదయ్యో, నేను అధికారంతో బోధిస్తున్నా. ఆ అధికారంతో బోధ మనిషిని మార్చాలయ్యా. ఎందుకంటే పరలోక రాజ్యం ఉంది, అది పరిశుద్ధం. పరలోకం ఉంది, అది నీదయ్యా. నువ్వు అందులో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే మారు మనసు కలిగిన వారుగా ఉండాలి. ఏంటండి, మా మారు మనసు లేదా? మారు మనసు లేదా? మేము మారు మనసు పొందలేదా అని అడిగారు వాళ్ళు. శాస్త్రులు పరిసలు యేసు ప్రభు నిలదీశారు. లేదయ్యా అన్నాడు. ఎలా చెబుతావయ్యా నువ్వు అంటే ఆయన చెప్పాడు, ఒకసారి ఇలా చూడండి అయ్యా అని చెప్పాడు. ఎలా మారు మనసు ఉందా మీకు? మీకున్న మారు మనసు నిజమైందో? అందుకు నేను మీకు ఒక ఉదాహరణను చూపిస్తున్నానయ్యా. సిమియోను ఉన్నాడు బైబిల్ అయ్యా. సిమియోను అనే వ్యక్తి ఉన్నాడయ్యా. ఆయన దేవునితోనే ఉన్నాడయ్యా. దేవునితోనే ఉన్నాడు, గుళ్ళోనే ఉన్నాడు, సేవకుడితోనే ఉన్నాడు, సేవకుడితో కలిసి పనిచేశాడయ్యో, పరిచారికుడు ఉన్నాడయ్యో. కానీ ఆడు మారు మనసు ఉందే డూప్లికేట్ అయ్యని చెప్పాడు. చూడండి, అపోస్తల కార్యాలు, టైం అయిపోతుంది. అపోస్తల కార్యాలు 8:21 చదువుదాం. అపోస్తల కార్యాలు 8:21 నుంచి చదువుదాం అని. ఇంక పైన చదువు. అందుకు పేతురు, అందుకు పేతురు, నీవు డబ్బిచ్చి మారు మనసును కొనుక్కోవాలనుకుంటున్నావా? నువ్వు మారు మనసు పొందలేదు, అందుకే నీకు ఆత్మ రాలేదయ్యో. నువ్వు మారు మనసు లేదు కాబట్టి పరిశుద్ధాత్మ అనే నీ మీదకి రాలేదయ్యో. ఇదిగో నేను అందుకు పేతురు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుందాం అనుకుంటున్నావా? నీ వెళ్ళి నీతో కూడా రక్షించును. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేదు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము. రాగుదాం. ఎవరైనా ఎవరికి మాట చెప్పబడింది? పేతురు చెప్పాడు ఒక భక్తునికి. ఈ సిమియోను భక్తుడు, ప్రార్థనాపరుడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, ప్రతిరోజు మందిరంలో ఉంటాడు, పాత్రలో ఉంటాడు, అన్ని చేస్తున్నాడు. ఆయన అతను చెప్పాడు, ఆయన నీ హృదయం సరిగా లేదయ్యా. ఎవరు చెప్పే వాటిది? పాపాత్మకు చెప్పే మాట కాదు, పాపకి చెప్పే మాట కాదు. ఒక పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభుతో ఉండేటువంటి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, బలలో ఉంటూ, పరిచర్లో ఉంటూ, దేవునితో ఉన్నటువంటి ఆ వ్యక్తికి పేతురు చెప్పే సందేశం అంటే, అబ్బా సిమోను, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. మారు మనసు పొందు. నేను పొందే కదయ్యా, నేను పొందే కదా. నీ మారు మనసు డూప్లికేట్ అయ్యో, నీ మారు మనసు కరెక్ట్ కాదు. మారు మనసుకు తగిన జీవితానికి లేదు, మారు మనసు తగిన ప్రవర్తనకు లేదు, మారు మనసు తగిన ఫలము నీకు లేదయ్యా. కాబట్టి మళ్ళీ పశ్చాత్తాపడి నిజమైన మారు మనస్సు పొందయ్యో. నిజమైన మారు మనస్సు పొందితే నీకు పరలోక రాజ్యంలో స్థానం. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని రేపు దినంలో మాట్లాడదాం. మా గరుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు. ఇదే కాలంలో ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యం అంటే, మీ పుట్టుకే ఆశ్చర్యం, మీ బోధ ఆశ్చర్యం. మీరు బోధిస్తూ ఉంటే సమాజ మందిరాల్లో నిలబడి తండ్రి, మీరు బోధిస్తున్నప్పుడు మీ బోధకు అనేక జనాంగం ఆశ్చర్యపడ్డారయ్యో. ఈ బోధ ఎక్కడిది? ఇతనికి 50 సంవత్సరాలు కూడా లేవు కదా, ఈ బోధ ఎలా వస్తుంది అని మీరు బోధిస్తే ఆశ్చర్యపడ్డా తండ్రి. ఏమని బోధించారయ్యా మీరంటే, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక అందరూ నిజమైన మారు మనసు పొందండి అని బోధించావు ప్రభువా. ఎందుకంటే మమ్మల్ని అందరినీ మీ రాజ్యంలోనికి తీసుకెళ్ళాలి, మమ్మల్ని అందరినీ పరిపూర్ణ పరిశుద్ధులుగా మార్చడం కోసం మీరే ప్రభువా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా భూలోకంలో జన్మించావు ప్రభువా. అది మేము గ్రహించుకొని ఆ బోధకు మేము కూడా లోబడే భాగ్యం దయచేయండి అయ్యా. ఇంకా మాలో కూడా నిజమైన మారు మనసు లేకపోతే ఇప్పుడైనా తండ్రి ఆ మారు మనసు పొందటానికి
సహాయం చేయండి. ఇక్కడ కూర్చొని ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నా సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామలు మంచి పంటలు కూర్చుకుంటకు సహాయం చేయి. కష్టపడి పనిచేస్తున్న వీళ్ళందరూ మీరు దీవించండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రతి బిడ్డను మీ నామములో దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ సేవకి వాడుకోనమని యేసువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.